ఓరుగల్లు మొదటి బోనంపై మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గింది. కొందరు అంశంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గినట్లు వివరణ ఇచ్చారు. మహావేద పండితుల సంప్రదింపుల తర్వాత బంగారు బోనం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఓరుగల్లులోని తొలి బోనం సమర్పిస్తామని అనుకున్నామన్నారు. ఓరుగల్లు ఆషాఢమాసం చివరి ఆదివారం రోజున గండి మైసమ్మ బోనం సమర్పణ కార్యక్రమంలో మంత్రి వెల్లడించారు. మైసమ్మ బోనాలు పెద్ద ఎత్తున ఊరంతా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది 4వసారి మేము బోనం సమర్పించడం. మరి అమ్మవారికి ఒకసారి మొక్కినప్పుడు అమ్మవారు ఆ మంచి కార్యక్రమం మాకు జరిపినప్పుడు మరి మేము ఆ రోజు నుంచి కూడా బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి ఆషాఢ మాస బోనాలు అనేటివి హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున నెల రోజులు కూడా నడుస్తూ ఉంటాయి. మరి ఈ వంచనగిరి నుంచి మేము ఆషాఢం ఒకటే రోజు అందరం కూడా వెళ్ళి బోనాలు సమర్పిస్తాము. అదే క్రమంలో ఈసారి కూడా ఈ మైసమ్మ బోనాలు పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. అందరూ కూడా భక్తులు ఏం కోరుకుంటారు అంటే మంచి పంటలు పండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రైతులకు మంచి భవిష్యత్తు ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇలాంటి మంచి కార్యక్రమాలు కావాలని కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా మంచి శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి ప్రజలను ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే మరి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వాలని కూడా నేను కోరుకుంటాను.